నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము చెక్అవుట్ చేసేసి నగోయా అని సిటీకి, ఇక్కడ ఈ సిటీ పేరు నగోయా అండ్ ఈ సిటీలో ఫేమస్ ఏంటంటే ఈ 17th సెంచరీ క్యాజిల్. ఇది ఒక క్యాజిల్ 17th సెంచరీ ఇది. సో రాజులు ఉండేటోళ్ళు అనమాట. ఇగోండి ఇక్కడ రాసి ఉంది, వాళ్ళ మీటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగేవంట. సో దీనికి అయితే మేము ఆ హోటల్ చెక్అవుట్ చేసేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి మాకు ఒక 2.5 hours అట్లా పట్టింది ఇక్కడికి రావడానికి. సో ఇది ఈ క్యాజిల్ మొత్తం వుడ్, ఇదంతా వుడ్డే. లోపలేమో నగిషీలు ఉన్నాయి, ఇట్లా అన్నీ డిఫరెంట్ యానిమల్స్. తర్వాత ఇగోండి ఇది లైట్ కాదు, ఇది లైట్ లాగా ఉన్నాయి కదా, కానీ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా బ్యారికేడ్లా పెట్టేసిండు, మేము లోపలికి వెళ్ళడానికి లేదు, మనకి వ్యూయింగ్ ఇంతే ఇస్తుండు. ఈ రకరకాల చెక్కనాలన్నీ వుడ్ మీదనే అంతే. ఇది బయట నుంచి కూడా మీకు చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది లోపల నుంచి. డోర్స్ అన్నీ స్లైడింగే, మొత్తం స్లైడింగ్ డోర్సు. సో ఈ జపనీస్ మర్యాదల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇగోండి ఇట్లా మెయింటైన్ చేస్తారు చూడండి దీన్ని. ఇగోండి ఇట్లుంటుంది. ఇట్లాంటిదే ఇంకోటి మేము లోపలికి వచ్చింది ఇప్పుడు. సో దీంట్లోకి ఏంటంటే మమ్మల్ని బూట్లు వేసుకురానియలేదు, తర్వాత వీటిని టచ్ కూడా చేయనీయట్లేదు. అంటే మనం బ్యాగ్ వేసుకున్న ఆ బ్యాగ్ని కరెక్ట్గా ఒంటికి వేసుకొని ఉండండి గట్టిగా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ బ్యాగ్ ఎక్కడ పక్కన వుడ్కి టచ్ అయ్యి వుడ్ పాడవుతుందేమో అంత అపురూపంగా చూసుకుంటారు ఈ ప్యాలెస్ని. ఎందుకంటే ఈ క్యాజిల్ని, ఎందుకంటే ఇట్స్ 17th సెంచరీ, అంటే ఆల్మోస్ట్ కొన్ని 100 ఏళ్ళ కిందిది కాబట్టి వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు దీనికి. ఇందాక చూసిరు కదా మెయింటెనెన్స్ వాళ్ళు, క్లీనింగ్ వాళ్ళు. ఇక్కడ దీనికి టికెట్ ఉంది ఈ ప్యాలెస్కి. సో టికెట్ మా ప్యాకేజ్లోనే వచ్చేసింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను పెడతాను, చూస్తాను నెక్స్ట్ దాంట్లో. అండ్ ఇంకా చూసుకుంటే వీళ్ళు ఈరోజు వేడైతే బాగానే దంచేస్తుంది. అక్కడ కొంచెము టోక్యో కంటే ఇక్కడ వేడి ఎక్కువ ఉంది, ఎందుకంటే టోక్యోలో రెయినీ సీజను స్టార్ట్ అయిందంట, ఇక్కడ ఇంకా కాలేదంట. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా.